అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా మంది అంటే కొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది ప్లాన్ తక్కువ టర్మ్ వర్క్ అంటే ఓన్లీ కొంత సమయం వరకే పెట్టుకుందాము అని కొంతమంది ఆలోచన ఉంటుంది. అంటే వాళ్ళ నీడ్స్ ని బట్టి, వాళ్ళ గోల్స్ ని బట్టి కావచ్చు మేబీ. కొంతమంది ఏమో లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. ఏది బెటర్ అంటారు, షార్ట్ టర్మా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఎందులో మంచి రిటర్న్స్ వస్తాయి? ఇప్పుడు బెటర్ అని మాట్లాడుకుంటే మేడం, మనం రెండు బెటరే అనుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టర్ నీడ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి డబ్బులు అవసరం ఒక మేబీ 2 సంవత్సరాల్లో, సంవత్సరం తర్వాత 3 సంవత్సరాలకు కావాల్సి వస్తుంది. కొంతమంది 10 సంవత్సరాల తర్వాత కావాలి, 5 సంవత్సరాల తర్వాత కావాలి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ నీడ్ షార్ట్ టర్మా లాంగ్ టర్మా. అంటే షార్ట్ టర్మ్ అంటే 1 to 3 అనుకోండి, ఓకే. లాంగ్ టర్మ్ అనుకుంటే 5+ అనుకోండి ఇయర్స్, రైట్. సో ఇక్కడ ఏంటంటే మేడం ఇంపార్టెంట్, షార్ట్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయా, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయా? షార్ట్ టర్మ్ ఎవరు చేస్తారు? ఎవరికైతే ఒక స్పెసిఫిక్ నీడ్ ఉంటుందో వాళ్ళు షార్ట్ టర్మ్ ఇంత సంవత్సరంలో నాకు ఇంత డబ్బులు కావాలి అనుకునేటప్పుడు చేసుకునేట ఎప్పుడైతే సమయం తక్కువ ఉంటుందో మేడం, 1 to 3 years అనేది మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాం. ఎందుకంటే మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. ఒక ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి, పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. సో ఆ రిస్క్ తీసుకోలేరు కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు డెప్ట్ ఫండ్స్లోకి వెళ్ళాలి. లేదు నేను రిస్క్ తీసుకుంటాను, ఒకవేళ ఈ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఇంకో ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకుంటానంటే ఈక్విటీస్కి వెళ్ళచ్చు. మీకు అర్థమైందండి? అంటే కాకపోతే ఎందుకు ప్లాన్ చేస్తారు ఈ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ? ఎందుకు ప్లాన్ చేస్తారంటే ఒక అమౌంట్ కావాలి, నాకు ఈ నీడ్ ఉందని కదా చేసేది. సో రిస్క్ అపెటైట్ కూడా చూసుకుంటూ ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే నాకు ఎంత సమయం ఉంది, నా నీడ్ ఎంత అమౌంట్ కావాలి, దేనికోసం. సో అది 1 to 3 yearsలో ఉందా, 5 years+ ఉందా? సో అది అప్పుడు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ అన్నప్పుడు నేనేమన్నాను, డెప్ట్ ఫండ్లో పెట్టుకోవాలి. డెప్ట్ ఫండ్లో పెట్టుకుంటే రిటర్న్స్ అనేది తక్కువ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ బెటర్, హైయర్ రిటర్న్స్ రావు కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే మేడం, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 1 year 2 years రిటర్న్స్ చూస్తారు. 20, 25%, 30% వచ్చే రిటర్న్స్ చూసి దాంట్లో పెడతారు హైయర్ రిటర్న్స్ రావడానికి. షార్ట్ టర్మ్ వాళ్ళు గోల్ ఏమో షార్ట్ టర్మే, 1 to 3 years. కానీ 1 to 3 years రిటర్న్స్ చూసారు కదా, 20%, 25%. సో ఆ రిటర్న్స్ వస్తాయని చెప్పి మళ్ళీ పెడతారు. ఈక్విటీలోనే పెడతారు. సో పెట్టినప్పుడు మనకి రిటర్న్, ఒకవేళ అదే రిటర్న్స్ జనరేట్ చేయకపోతే వాళ్ళ గోల్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఏంటంటే షార్ట్ టర్మ్లో హై రిస్క్ తీసుకోకుండా డబ్బులు ఎక్కువ కావాలి. మీకు అర్థమవుతుందా మేడం? సమయం తక్కువ, హై రిటర్న్స్ కావాలా, లో రిస్క్ తీసుకోవాలి. ఎలాగొస్తుంది? డెప్ట్ ఫండ్ లో మీకు లో రిటర్న్స్, లో రిస్క్. కాకపోతే మీ గోల్ ఒకటి సెట్ చేసుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుంది. అది షార్ట్ టర్మ్ అయితే 1 to 3 years అది. ఇప్పుడు లాంగ్ టర్మ్ అనుకోండి, 5 years+ అనుకోండి, మీరు రిస్క్ తీసుకోగలుగుతారు, మీకు సమయం ఉంది, మీకు గోల్ కూడా లాంగ్ టర్మే. సో మీకు ఇక్కడ రిస్క్ తీసుకుంటూ మంచి రిటర్న్స్ అనేది వస్తుంటుంది, రైట్. సో హైయర్ రిటర్న్స్ ఎక్కడ ఉంది? లాంగర్ ఇన్వెస్ట్మెంట్స్ లో, లైక్ లాంగ్ రన్ లో, లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ అనేది వస్తుంటుంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే షార్ట్ టర్మ్కి వస్తారో వాళ్ళు నీడ్ షార్ట్ టర్మ్. అంటే ఒక ₹1,00,000, 2,00,000. ఇప్పుడు నేను వెకేషన్కి వెళ్ళాలనుకోండి, 2 సంవత్సరాల్లో నాకు 5 లక్షలు కావాలనుకున్నాడు, షార్ట్ టర్మ్ గోల్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు, రైట్. అది ఈక్విటీలో ఇప్పుడు అలాంటి గోల్స్ ఉన్నాయనుకోండి, ఈక్విటీలో పెట్టుకుని వస్తే వెళ్తాం, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తాం. అది కంపల్సరీ వెళ్ళాలనుకున్నట్టు డెట్ ఫండే పెట్టుకోవాలి, రైట్. సో అదొకటి. షార్ట్ టర్మ్లో
మనకి హయ్యర్ రిటర్న్స్ అనేది ఛాన్సెస్ Ex- పాసిబిలిటీ తక్కువ. తక్కువ. ప్లస్ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వదు. మీరు ఎప్పుడైతే లంసమ్గా పెట్టుకున్నారనుకోండి, లంసంగా పెట్టుకున్నా సరే మీకు ఒక ఆన్ యావరేజ్ 10-12% వేసుకున్నా సరే ఒక 3 years అనుకుంటే మీకు 30% రిటర్న్స్ వస్తాయి. మీరు పెట్టిన వెల్త్ క్రియేట్ అవ్వదు కదా, కరెక్ట్. మీకు సరిపోదు అది. కరెక్ట్. సో వెల్త్ క్రియేట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ term ఉండాలి, strategy. బెటర్ రిటర్న్స్ రావాలి. Correct. సో ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. Correct. ఇది పెట్టుకుంటూ ఇది ప్లాన్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ వెల్త్ క్రియేటర్. వెల్త్ క్రియేట్ అవుతూ మంచి రిటర్న్స్ అనేది వస్తుంటాయి. దీంట్లో బ్యూటీ ఏంటంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్లో 2 విధాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఒకటి లంసమ్, ఒకటి ఎస్ఐపి. కరెక్ట్. అవును. ఇప్పుడు మార్కెట్ సిచ్యుయేషన్స్ వేరే వేరేగా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది స్ట్రాటజీస్ అనేది మారుతూ ఉంటాయి. కరెక్ట్. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ రిస్క్ అప్టైట్ అర్థం చేసుకుంటూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మీద ఫ్యాక్టర్స్ ఏమి అన్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళ రిస్క్ అప్టైట్ తీసుకుంటూ రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కరెక్ట్గా గెస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. షార్ట్ టర్మ్ దేనికి షార్ట్ టర్మ్ నీడ్కి వచ్చేటప్పుడు ఎక్కడ పెట్టాలని తెలుస్తుంది. లాంగ్ టర్మ్ మీరు వెల్త్ క్రియాలి, హై రిటర్న్స్ కావాలి అనేటప్పుడు అగైన్ ఈక్విటీ ఫండ్స్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే షార్ట్ టర్మ్ మీరు డెప్ ఫండ్ లో పెడితే రిటర్న్స్ నామినల్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటే అందులో పెట్టుకోవచ్చు. లేదు నేను ఈక్విటీలోనే పెడతాను, నాకు నేను చూసాను 20%, 30% వచ్చింది రిటర్న్స్ నాకు అలాగ వస్తుంది అనుకుని ప్లాన్ చేసుకుంటే మీరు ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేసుకోవాలి మీకు రిటర్న్స్ రాకపోతే. అంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకోవచ్చు, డైవర్సిఫై చేసుకోవచ్చు. సో కానీ ఒకే గోల్ కి 2 ప్లానింగ్ ఉండదు కదా. మీరు ఈక్విటీలో అదే ప్లానింగ్, ఈ డెప్ట్ లో కూడా ఒకటే ప్లానింగ్ పెట్టుకుంటే ఏదైనా కావాలంటే అది తీసుకుంటారంటే తీసుకోవచ్చు మీరు. బట్ ఒకే గోల్ కి 2 ప్లానింగ్ ఉండకూడదు. ఒక గోల్ కి డైవర్సిఫై చేసి ప్లాన్ చేసుకోవాలి కానీ సేమ్ గోల్ కి సేమ్ ఒక డెప్ట్ లోనే ఒక ఈక్విటీలోనే పెట్టుకోకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే గోల్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్లారిటీ వచ్చిన తర్వాత దాని పరంగా ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్. మాక్సిమం అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఆ షార్ట్ టర్మ్ లో అది నీడ్ ఉంటే తప్ప మనం షార్ట్ టర్మ్ లో పెట్టుకోవాలి. లేదు అంటే లాంగ్ టర్మ్ కొంచెం మనకి మంచిగా అన్ని విధాలుగా బెటర్ అంటారు. రిటర్న్స్ షార్ట్ టర్మ్ లో తక్కువ వస్తుంది మీకు, లాంగ్ టర్మ్ లో మీకు రిటర్న్స్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో మేనేజ్ చేయడానికి కూడా టైం ఉంటుంది అంటారు. షార్ట్ టర్మ్ లో మళ్ళీ వెల్త్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. సో వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి తప్పించి వెల్త్ క్రియేట్ అవ్వదు, విచ్ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. నీడ్ బట్టి ఉంటుంది అది. అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఆ షార్ట్ టర్మ్ నీడ్ ఉన్నది అని అనుకునేంత వరకు అది తీసుకుంటే బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.